అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు దోసల పిండితో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మీరు దోసల పిండి కొంచెం గట్టిగా ఇట్లా రుబ్బి పెట్టుకోవాలండి. ఇందులో కావాల్సిన పదార్థాలు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం అండి, తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అండి. వీటన్నిటిలో ఇప్పుడు ఇందులో కలిపి చూపిస్తానండి మీకు. ఇలా అన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పునుకుల్లాగా నూనెలో వేసి ఫ్రై చేసి చూపిస్తానండి మీకు. ఫైనల్గా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా కలిపేసుకోవాలండి. స్టీల్ కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మీకు చిన్న చిన్న పునుకుల్లా వేసి చూపిస్తానండి. ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలండి. చూసారా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా ఇలా ఉండి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.